ఇక్కడ డేటా ఇచ్చింది విసిసి 22.5 వోల్ట్స్. విబిఈ ఒకవేళ ఇవ్వకుంటే 0.7 తీసుకోవాలి. హెచ్ఎఫ్ఈని బీటా కూడా హెచ్ఎఫ్ఈ అనొచ్చు. R1 90 kilo ohms, R2 10 kilo ohms, RC 5.6, RE 1K. ఇది వీటీ ఫార్ములా. ఇది ఏ బయాస్, ఇది ఫిక్స్డ్ బయాస్కి ఆపరేటింగ్ పాయింట్ స్టెబిలిటీ అడుగుతాడు. వీటీ ఈక్వల్స్ టు ఐబిఆర్బి ప్లస్ విబిఈ ప్లస్ ఐసి ఇంటూ ఆర్ఈ. కానీ ఇక్కడ మనకు ఆర్బి ఇవ్వలేదు. సో ఆర్బి ఫార్ములా, ఆర్బి అంటే R1 ఇంటూ R2, R1 ప్లస్ R2. ఇవి సబ్స్టిట్యూట్ చేసుకొని వాల్యూస్ వచ్చేస్తాయి మనకి. ఇప్పుడు వీటీ కూడా లేదు మన దగ్గర. సో వీటీకి R2 విసిసి బై R1 ప్లస్ R2 ఉంది, విసిసి ఉంది మన దగ్గర. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే 2.25 వోల్ట్స్. బీటా హెచ్ఎఫ్ తెలుసు మనకి. ఇప్పుడు వీటీని ఆర్బీని సబ్స్టిట్యూట్ చేసేస్తే ఈ ఫార్ములాలో ఇంత నేర్చుకోగా వీటీ ఈక్వల్స్ టు ఐబిఆర్బి ప్లస్ విబిఈ ప్లస్ ఐబి ప్లస్ ఐసిఆర్ఈ. బట్ మనకి ఒక ప్రాబ్లం ఏంటంటే ఐబీ లేదు, ఇచ్చిన సమ్లో ఐబీ లేదు. సో ఐబీ ఈజ్ ఆల్సో రిటర్న్ యాజ్ ఐసి బై బీటా. ఈడ కూడా అంతే, సేమ్ ఐసి బై బీటా. అంటే నేను ఇది ఇటు ఈ స్టమ్ కొంచెం అటు ఇటు వేసుకున్నాను. నెక్స్ట్ పోతే ఇలా మనం ఐసి బై బీటా 2 times కామన్ తీసుకోవచ్చు కదా. ఆర్బీని తీసుకోవచ్చు, ఆర్ఏని తీసుకోవచ్చు కామన్. సో ఐసి బై బీటా కామన్ తీసి ఆర్బీ ప్లస్ ఆర్ఈ ప్లస్ విబిఈ ప్లస్ ఐసిఆర్ఈ. అయితే ఎట్లా వచ్చిందంటే ఇది ఇంటూ చేసిన, ఇది ఇంటూ చేసిన. అప్పుడు ఏమవుతుంది, ఐసిఆర్ఈ ఈ టర్మ్ అంతా ఇంటూ చేస్తే ఐసిఆర్ఈ ప్లస్ ఐసి బీటా ఆర్ఈ. ఐసి బీటా ఆర్ఈ ఈ అర్థమైందా. ఐసి బీటా కామన్ తీసి రెండింటికి ఆర్బీ ప్లస్ ఆర్ఈ. తర్వాత విబిఈ ఇక్కడ మళ్ళీ ఇంకా ఐసిఆర్ఈ ఉంది, ఇది ఇక్కడ మిగతా సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ 0 ఈ విబిఈ ఉంది కదా, విబిఈని ఇటు సైడ్ తీసుకొని వస్తే 2.25 మైనస్ 0.7. మళ్ళీ ఇది తీసుకో ఇక్కడ పెట్టిన. ఇది మనకు తెలిసింది ఆర్ఈ వాల్యూ, ఆర్ఈ పెట్టిస్తాం. ఇప్పుడు దీన్ని మైనస్ చేసి దీన్ని క్యాలిక్యులేటర్లో కొట్టి ఇది తీసి ప్లస్ ఐసి కామన్ తీసి ఇది ప్లస్ చేసేస్తాం. దీంతో ఇది వచ్చిన సమ్తో ఇది ప్లస్ చేస్తే ఇంత వస్తుంది. మళ్ళీ దీన్ని ఇక్కడ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఇది అయిపోయాక అప్లై కేవీఎల్ టు ది అవుట్పుట్ లూప్లో విసిసి అంటే వి ఈక్వల్స్ టు ఐఆర్ కదా, అవుట్పుట్ కాబట్టి విసిసి ఐసి అవుట్పుట్, ఐసి కరెంట్, రెసిస్టర్ కరెంట్ ప్లస్ విసిలో ఉంటుంది కదా వోల్టేజ్ అది. ఇంకోటి మనకి ఎక్స్ట్రా టర్మ్ ఏంటంటే ఐఈఆర్ఈ. బట్ ఐఈ లేదు మన దగ్గర, ఇవ్వలేదు. కాబట్టి ఏం చేయాలంటే ఐఈ ఈజ్ ఆల్సో రిటర్న్ యాజ్ ఐబి ప్లస్ ఐసి కలిసి ఆర్ఈ ఐఈ. సో ఐబీ ఇంతకుముందు చెప్పాం కదా ఐబీ ఇవ్వలేదని. సో మళ్ళీ ఐబీ ఈక్వల్స్ టు ఐసి బై బీటా. ఇది గుర్తుపెట్టుకో, ఐబీ ఈక్వల్స్ టు ఐసి బై బీటా. ఇది ఐబీ కాదు, ఇది తీసేసే అంతా ఓకే, సేమ్ ఫార్ములా. నెక్స్ట్ ఇక్కడ పోతే సబ్స్టిట్యూట్ చేయాలి. విసిసి ఇది ఐసి ఇంటూ ఆర్సి ప్లస్ విసి ఇవ్వలేదు కాబట్టి అట్లా ఉంచాలి, ఎందుకంటే ఇప్పుడు కనుక్కోవాల్సింది విసి ప్లస్ ఐసి బై బీటా ప్లస్ ఐసిఆర్ఈ. అయితే ఇక్కడ -3 + 3 క్యాన్సల్డ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దీన్ని ఇంటూ చేస్తే 7.336 వస్తుంది. ప్లస్ విసి ప్లస్ ఈ సమ్ చేస్తే 1.33 ఇంటూ 10⁻³ వస్తుంది. నెక్స్ట్ ఇది ఇట్నే రాసేసుకోవాలి. ఇక్కడ -3 + 3 క్యాన్సిల్, 10⁻³ నెక్స్ట్ ఇప్పుడు ఇవి క్యాన్సిల్ అయినాక
దీన్ని ప్లస్ చేయాలి. దీన్ని ప్లస్ చేస్తే 7.336 వస్తుంది. ఇప్పుడు ఇది 1 కదా, 1 ఇంటూ ఈ ఆల్రెడీ క్యాన్సిల్ అయింది కాబట్టి 1. సో ఇది మనకు అవసరం లేదు, దీంతో మల్టిప్లికేషన్ చేసేసిన ఆల్రెడీ. ప్లస్ దీన్ని ప్లస్ చేసేసిన విసిఏ ప్లస్ చేసింది 8.66 వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇక్కడ తీసుకెళ్తే ఈ 22.5 8.66 2.59 వచ్చింది. ఇప్పుడు స్టెబిలిటీ ఫ్యాక్టర్ని అనుకోవాలి. ఎస్ ఈస్ ఈక్వల్స్ టు 1 + బీటా బై 1 + బీటా ఆర్ఈ ప్లస్ ఆర్బి. బీటా తెలిసింది 55 అనుకున్నాం. ఆర్ఈ 1 × 10^3 మళ్ళీ ఆర్ఈ 1 × 10^3 ప్లస్ ఆర్బి అంటే మనం కనుక్కున్నాం కదా ఇక్కడ ఆర్బి 9 × 10^3. కే అంటే 9 × 10^3 కదా, కే అంటే 10^3. సో అలా ఇదంతా క్యాల్సిలో కొడితే 8.61 వచ్చింది. స్టెబిలిటీ ఈజ్ 8.61.